వేడివేడి కొబ్బరి అన్నం మటన్ కర్రీ. పేరుకు మా ఇంట్లో పెద్ద కొబ్బరి చెట్టు ఉన్నా ఇన్నేళ్ల నుంచి మా ఇంట్లో ఎప్పుడు కొబ్బరి అన్నం చేయలేదు. సో ఈ రోజు ఫస్ట్ టైం మా అమ్మ కొబ్బరి అన్నం చేస్తున్నారు. లాస్ట్ వీక్ మా ఇంట్లో కొబ్బరి బొండలు దింపించారు. అందులో కొన్ని కొబ్బరి కాయలు అయిపోయినాయి. అవన్నీ పగలు కొట్టి మంచి కొబ్బరి తీసి ఫ్రెష్ గా దాంతో కొబ్బరి పాలు చేశారు. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని మిక్సీ పట్టేసి మంచి క్లాత్ లలో వడగట్టుకున్నాక మొత్తం 7 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు వచ్చినాయి. అంటే 4 కాయలు కొడితే 7 గ్లాసెస్ వచ్చినాయి అనమాట. 7 గ్లాసెస్ కొబ్బరి పాలు పోసాక ఇంకొక 1 గ్లాస్ అడిషనల్ గా వాటర్ యాడ్ చేసుకుని అందులో మనం బిర్యానీలో యూజ్ చేసుకునే దినుసులన్నీ వేసుకుని ఇక్కడ మనం 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ కి 7 గ్లాసెస్ కొబ్బరి పాలు 1 గ్లాస్ నార్మల్ వాటర్ వేసుకున్నాం. సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 3 స్పూన్స్ గీ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ కొబ్బరి అన్నం బాయిల్ అయ్యేప్పుడే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆ అరోమాకి ఆకలి ఇంకా పెరిగిపోతుంది. ఈ కొబ్బరి అన్నంలోకి మటన్ కర్రీ బెస్ట్ కాంబినేషన్. మటన్ కర్రీ ఇలా తిగ్గా గ్రేవీ లాగా రావాలంటే కింద వీడియో ట్యాగ్ చేస్తున్నాను, దాన్ని చెక్అౌట్ చేయండి. ఈ రోజైతే మా అమ్మ చేసిన మటన్ కర్రీ అండ్ కొబ్బరి అన్నానికి 5 out of 4 రేటింగ్ ఇచ్చారు మా డాడీ. మరి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.